నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మనస్సును హత్తుకునే కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అద్దంలో కనిపించిన చిన్న దెయ్యం. సాధారణంగా దెయ్యమనగానే భయపడతాం. కానీ ఇది అను అనే ఒక అమ్మాయికి ఒక వింతైన పాత అద్దానికి మధ్య జరిగిన ఒక అందమైన స్నేహబంధం కథ. భయం, అమాయకత్వం అన్నిటికీ మించి ఒక గొప్ప జీవిత సత్యం ఈ కథలో దాగి ఉన్నాయి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీంట్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక పాత ఇంట్లో అద్దంలో చూసుకున్నప్పుడు అందులో మన ప్రతిబింబానికి బదులుగా ఒక దెయ్యం కనిపిస్తే ఎలా ఉంటుంది? పైగా ఆ దెయ్యం ఎవరికోసం కాదు, కేవలం ఒక స్నేహితుడి కోసం వెతుకుతోందని తెలిస్తే వినడానికి చాలా క్రేజీగా ఉంది కదూ. సాధారణంగా దెయ్యం అనగానే వణికిపోతాం. కానీ ఈ కథ ఆ భయాన్ని ఎలా మాయం చేసిందో చూద్దాం. ముందుగా మొదటి భాగం, పాత అద్దం. అసలు ఈ మిస్టరీ ఎలా మొదలైందో చూద్దాం. ఒక చిన్న పట్టణంలో అను అనే ఒక అమ్మాయుండేది. ఆమెకు పాత వస్తువులు, పురాతన కళాఖండాలు అంటే మహా ఇష్టం అన్నమాట. అలా ఒకరోజు వాళ్ల అమ్మమ్మగారింట్లో వెతుకుతుండగా ఒక ఆకర్షణీయమైన వింటేజ్ అద్దం కనిపించింది. ఆ అద్దం మీద పడిన దుమ్ము దులుపుతున్నప్పుడు దాని వెనుక ఇంత పెద్ద కథ దాగి ఉందని అస్సలనుకోలేదు. నిజానికి ఈ అద్దమే ఒక అద్భుత ప్రయాణానికి నాంది పలికింది. ఇక రెండో భాగం, కిట్టూ పరిచయం. రాత్రిపూట జరిగిన ఆ వింత గురించి తెలుసుకుందాం. అసలు ఆ ఊహించని కలయిక ఎలా జరిగిందంటే, ఇక్కడ మనం గమనించినట్లు మొదటి రోజు పగలు ఆ పాత అద్దం దొరికింది కదా. ఇక ఆ రోజు రాత్రి అను చాలా ఆసక్తిగా ఆ అద్దంలో తనను తాను చూసుకుంటోంది. సమయం ఖచ్చితంగా రాత్రి 11:59 అద్దంలోని ప్రతిబింబంలో ఆమె వెనకాల ఒక చిన్న తెల్లటి ఆకారం నెమ్మదిగా స్పష్టమవడం మొదలైంది. ఇక సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఆ భయంకరమైన క్షణం ఎదురైంది. అద్దంలో తన వెనక ఎవరో ఉన్నారని ఆమెకి క్లియర్గా అర్థమైంది. ఎవరైనా సరే అలాంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి అద్దం ముందుంటే ఖచ్చితంగా గుండె ఆగిపోయినంత పనవుతుంది కదా. అను కూడా తీవ్రమైన భయంతో వణికిపోతూ, ఎవరు నువ్వు అని గట్టిగా అడిగింది. అద్దంలో తన వెనుక నిలబడి ఉన్న ఆ చిన్న తెల్లటి దయ్యం పిల్లాడిని చూసి ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుంది. అస్సలు ఏ క్షణాన ఏం జరుగుతోందో అన్న టెన్షన్ అక్కడ నెలగొంది. కాని ఆ తర్వాత ఆ పిల్లాడించు వచ్చిన సమాధానం ఆ భయాన్ని, టెన్షన్ని పూర్తిగా మాయం చేసేసింది. వాడు ఎంతో అమాయకంగా నవ్వుతో, నేను భూతాన్ని కాదు, నా పేరు కిట్టూ, నాకు ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు అని అన్నాడు. ఇది ఎంత స్వీట్గా ఉందో ఆలోచించండి. భయపెట్టాల్సిన ఒక దెయ్యం కేవలం ఒక స్నేహితుడి కోసం తహతహలాడటం ఇక్కడ మనం గమనించవచ్చు. ఆ మాటల్లోని బాధ, ఒంటరితనం అను మనసును కరిగించాయి. ఇక మూడో భాగం, ఆ అందమైన స్నేహం. ఆ భయం ఎలా ఒక అద్భుతమైన బంధంగా మారిందో చూద్దాం. ఈ విషయం మనకొక గొప్ప పాయింట్నే అర్థం చేస్తుందండి. దెయ్యమనగానే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అది చాలా భయంకరంగా, హాని చేసేదిగా ఉంటుందని మనం ఫిక్స్ అయిపోతాం. కానీ కిట్టు విషయంలో రియాలిటీ దానికి పూర్తిగా ఆపోజిట్. అతడు కేవలం ఒంటరిగా ఉన్న, స్నేహం కోసం పరితపిస్తున్న ఒక నవ్వుముఖంగల చిన్న పిల్లాడు మాత్రమే. అవును, అను తన భయాన్ని పక్కనపెట్టి ఎంతో ధైర్యంగా కిట్టుతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ భయంకరమైన రూపం వెనుక ఉన్న ఒక మంచి మనసును చూడగలిగింది. ఆ ధైర్యమే వాళ్ల మధ్య ఎంతో రేరైన, మధురమైన స్నేహానికి దారితీసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ, ఆడుకుంటూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఒక అమ్మాయికి, ఒక దెయ్యానికి మధ్య స్నేహమనేది ఊహించనిదైనా అది చాలా క్యూట్గా నిలిచింది. ఇక నాలుగవ భాగం, అద్దం మీద సందేశం. ఒక ఆకస్మిక వీడుకోలు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వాళ్ల స్నేహంలో సడన్గా ఒక వీడుకోలు ఎదురైంది. ఒకరోజు కిట్టూ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అకస్మాత్గా మాయమైపోయాడు. అను ఎంత వెతికినా ఆ పాత అద్దంలో అతని ఆకారం మళ్లీ కనిపించలేదు. కాని వెళుతూ వెళుతూ ఆ అద్దం మీద ఒకే ఒక మిస్టీరియస్ వాక్యాన్ని మాత్రం వదిలివెళ్లాడు. ఆ వాక్యమేమిటంటే, నన్ను చూసి భయపడకుండా నాతో స్నేహం చేసినందుకు ధన్యవాదాలు. ఒక్కసారి ఈ మాటలోని డెప్త్ని అర్థం చేసుకోండి. కిట్టు మనస్సులో అను పట్ల ఎంత థ్యాంక్ఫుల్నెస్ ఉందో ఈ ఒక్క వాక్యం చెప్తోంది. తనని ఎవ్వరూ అర్థం చేసుకోలేని ఆ ఒంటరితనం నుండి అను తనను ఎలా ఆదరించిందో ఇది మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. చివరగా 5వ భాగం, రూపం చూసి అంచనా వేయకూడదు అనే ఈ కథలోని గొప్ప నీతి. సో ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన పాయింట్ ఏంటంటే, నిజమైన స్నేహం అనేది కేవలం బాహ్య రూపాన్ని బట్టి ఏర్పడేది కాదు. మనలో ఉన్న భయాలను, అపోహలను పక్కన పెట్టి ఒకరి నిజమైన క్యారెక్టర్ని,
వాళ్ళ లోపలి మంచి మనసుని స్వీకరించినప్పుడే అద్భుతమైన బంధాలు ఏర్పడతాయి. అను కేవలం కిట్టు రూపం చూసి భయపడి ఉంటే ఆ మంచి స్నేహితుడు దొరికేవాడు కాదు కదా. ఎవరి రూపం చూసి వాళ్ళని అంచనా వెయ్యకూడదు అన్నదే ఇక్కడ అసలైన పాఠం. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఆలోచిద్దాం. కేవలం పైరూపం, అందం మాత్రమే ప్రేమాభిమానాలను నిర్ణయిస్తే మన రియల్ లైఫ్లో ఇలాంటి ఎంతమంది అద్భుతమైన మనుషుల్ని మనం దూరం చేసుకుంటున్నామో కదా. ఈ అనవసరమైన భయాలు మనల్ని ఇంకెంతమందికి దూరం చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఈనాటి మన కథా విశ్లేషణ ద్వారా ఒక అద్భుతమైన విషయం నేర్చుకున్నామని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.